మార్గమై నా గమ్యమై నన్ను నడిపించిన, ఓర్పువై ఓదార్పువై నన్ను ఆదరించిన, మార్గమై నా గమ్యమై నన్ను నడిపించిన, ఓర్పువై ఓదార్పువై నన్ను ఆదరించిన, మార్గమై నా గమ్యమై నన్ను నడిపించిన, ఓర్పువై ఓదార్పువై నన్ను ఆదరించిన, నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా, భయమా దిగునా మనసా నీవేలా, భయమా దిగునా మనసా నీవేలా, నీ కృపను గూర్చినే పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా, నీ కృపను గూర్చినే పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా, నిత్యమునే పాడెదా, నా ప్రభుని కొనియాడెదా, నిత్యమునే పాడెదా, నా ప్రభుని కొనియాడెదా, భయమా తగునా ప్రభావము వహించెదా, అందరూ కలిసి రెండు చేతులు పైకెత్తి, మహిమా మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా. చైనా వాల్ గురించి ప్రపంచం మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే చైనా వాల్ ప్రపంచంలో 7 అద్భుతాల్లో ఒక అద్భుతం. ఆ చైనా వాల్ని నిర్మించడానికి సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, గోల్కొండ చుట్టూ ఉన్నటువంటి గోడ నిర్మించడానికి, ఆ గోల్కొండ ఫోర్ట్ నిర్మించడానికి సుమారు 60 సంవత్సరాలకు పైగా టైం పట్టింది. కానీ చైనా గోడ నిర్మించడానికి 2500 సంవత్సరాలు పట్టిందండి. ఎన్ని సంవత్సరాలు? 2500 సంవత్సరాలు వాళ్ళది నిర్మించుకున్నారు. స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు. లోయల గుండా, ఎత్తైన పర్వతాల గుండా, కొండల పైన ఆ గోడను నిర్మించుకున్నారు. శత్రు దేశము వారి దేశంలో ప్రవేశించకుండా ఆ గోడను నిర్మించారు. అంతేకాకుండా రైసుతోనూ అలాగే సిమెంటుతోనూ కలిపి ఆ గోడను కట్టారు. మనం సాధారణంగా గంజి వారుస్తాం కదా, అలా గంజిని వార్చి సిమెంటుతో కలిపి అద్భుతంగా ఆ గోడను కట్టారు. కానీ శత్రువు లోపలికి ప్రవేశించకుండా ఆ గోడను కట్టారు. కానీ ఓ రోజు శత్రువు లోపలికి వచ్చేసాడు, చైనా మీద దాడి చేశాడు. 2500 సంవత్సరాలుగా మనం ఇంత గొప్ప చైనా వాల్ కట్టుకున్నాం, అయినా శత్రువు లోపలికి వచ్చేసాడు. ఏమైంది? ఆ గోడకున్నటువంటి ద్వారపాలకుణ్ణి శత్రువు లంచం ఇచ్చి కొనేశాడు. ఒక్కడి లంచగొండితనం వల్ల, ఒక్కడి ధనాపేక్ష వల్ల, ఒక్కడి పాపిస్టిక్ క్యారెక్టర్ వల్ల 2500 సంవత్సరాలుగా కట్టినటువంటి గోడకు విలువ లేకుండా పోయిందండి.
లక్షల మంది ప్రయాసపడి నిర్మించినటువంటి గోడకు విలువ లేకుండా పోయింది. అప్పుడు ఒక సామెత పుట్టుకొచ్చింది. ఏమిటయ్యా అంటే, చైనా వాల్ హ్యాస్ నో మీనింగ్ ఇఫ్ ద ఎనిమీ కెన్ బ్రైబ్ ద గేట్ కీపర్. చైనా గోడ ఎంత గొప్పదైనా సరే ఉపయోగం లేదు, శత్రువు ద్వారపాలకునికి లంచం ఇచ్చి లోపరుచుకున్నట్లయితే. అటు గోల్కొండ ఫోర్ట్ కూడా ఒక వ్యక్తి లంచం తీసుకోవడం వల్ల శత్రువు చేతికి వెళ్ళిపోయింది. అటు చైనా దేశం కూడా వాల్ నిర్మించుకున్నప్పటికీ, గోడ నిర్మించుకున్నప్పటికీ, శత్రువు ద్వార కాపరికి లంచం ఇచ్చి లోపరుచుకున్నప్పుడు చైనా వాల్ ఉపయోగం లేకుండా అయిపోయింది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. ఆయన ప్రపంచాన్ని పరిపాలించిన దేవుడు. అయినప్పటికీ తాను ఏర్పరచుకున్న 12 మంది శిష్యుల్లో సైతానుగాడు ఒకరిని లోపరుచుకున్నాడు. ఆ ఒక్కడిని 30 వెండి నాణేలకు చెప్పండి కొనేశాడు. ఆ ఒక్కడు ఏం చేశాడయ్యా అంటే, లోకరక్షకుడైన యేసుక్రీస్తును 30 వెండి నాణేలకు కకృతిపడి రోమా సైన్యానికి అప్పగించేశాడు. అనగా బయటికి మనిషి ఎంత చక్కగా కనిపిస్తున్నా, ఎంత మంచివాడిగా కనిపిస్తున్నా, ఎంత అద్భుతమైన ఆత్మీయుడిగా కనిపిస్తున్నా, లోపల ఆ మనిషిలో ఉన్నటువంటి క్రూరత్వము, లోపల ఆ మనిషిలో ఉన్నటువంటి పాపిష్టి తత్వము మనిషిని ఏమైనా చేయిస్తుంది. దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా నువ్వు షార్ట్ కట్ మెథడ్లో ఉద్యోగంలో పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నా, షార్ట్ కట్ మెథడ్లో ప్రమోషన్ పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నా, డబ్బు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నా, ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నా, నీ జీవితంలో పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నా, దయచేసి విను. ఆ షార్ట్ కట్ మెథడ్ ఎప్పటికైనా సరే నీకు ప్రమాదాన్ని తీసుకొస్తుంది. బైబిల్